ఎంఆర్ వల్ల ఏదో జరుగుతుంది. ఎవరికి మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. అందరికీ నమస్కారం. నేను ఉండి నియోజకవర్గంలో 2004లో కలిదిండి రామచంద్రరాజు గారికి మద్దతు ప్రకటించి సింపథైజర్గా ఉన్నాను ఆ రోజు. తర్వాత 2005లో శివ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ 2006లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కార్యక్రమాలు చేశాను. అట్లాగే 2009లో బాబు గారు నన్ను ఆదరించి మ్యాండేట్ ఇచ్చారు. దాంతో గెలిచి 5 సంవత్సరాలకు కూడా ప్రజల్లో అపోజిషన్ ఎమ్మెల్యేగా సేవలు చేశాను. అలాగే 2014లో బాబు గారి మ్యాండేట్ తోటి నేను గెలిచి భారీ ఆధిక్యంతో గెలిచాను. అట్లాగే బాబు గారి సహకారంతో రూలింగ్ ప్రభుత్వంలో ఉండి నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసి ఉండి నియోజకవర్గాన్ని సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాను. అట్లాగే 2019లో మూడోసారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ ఉన్న వ్యక్తిని అధిష్టానం ఆదేశించడంతో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేశాను. పార్లమెంట్లో ఓటమి పాలయ్యి ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడ్డాను. అటువంటి పరిస్థితుల్లో నేను పార్లమెంట్కి మనం ఆర్థికంగా తట్టుకోలేమనే ఆలోచనతో ఎలాగో ఇక్కడ ఉండిలో సిట్టింగ్ గెలవడంతో అతను పని చేసుకుంటున్నాడని నేను కొంతకాలం దూరంగానే ఉన్నాను. లాస్ట్ 2 years నుంచి నేను ఇక్కడ కాన్స్టిట్యున్సీలో నేను ముందుకు వచ్చి జిల్లా కార్యక్రమాలు, రాష్ట్ర కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నాను. దురదృష్టం ఏంటంటే నేను ఇంత పార్టీ కోసం లాయల్గా పనిచేసి పార్టీ విధేయుడిగా ఉండి పార్టీ ఆదేశంతో నేను ఎంపీ కింద కంటెస్ట్ చేసి ఓడిపోయి ఈ 20 సంవత్సరాలు కూడా పార్టీ కోసం కష్టపడిన వ్యక్తిని ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు నన్ను నిరంతరం అవమానపరుస్తూనే ప్రవర్తించి అన్నిత్యం 2 సంవత్సరాల నుంచి కూడా అవమానపరుస్తూనే ఉన్నాడు. అది తీరు నేను లోపల నాకు అగ్నిగోళమే ఉంది. నేను అన్నీ
పార్టీ కోసం దిగమింగుకొని వేరే గ్రూపులు రాకూడదు, పార్టీకి ఇబ్బంది వస్తుందనే ఆలోచనతోటి అన్నీ దిగమింగుకొని ముందుకు నడుస్తూ ఉన్నాను. ఏదైతే నా పేరు ఉచ్చరించిన వాళ్ళని కానీ, శివగారు మనిషి అన్న వాళ్ళ వ్యక్తులను కానీ అందరినీ కూడా వార్నింగ్ చేయటం, బెదిరించడం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేశాడు. నేను అన్నీ కూడా దిగమింగుకున్నాను. ఈ 2024లో నేను 2019లో పార్టీ అధిష్టానం ఆదేశంతో నేను ఎంపీకి వెళ్ళాను కాబట్టి నా సీటు నాకు తిరిగి ఇవ్వమని చెప్పి అధిష్టానాన్ని కోరాను. దురదృష్టం కొద్దీ అధిష్టానం నన్ను పరిగణలోకి తీసుకోలేదు. పరిగణలోకి తీసుకోలేనప్పుడు కనీసం నాకు ఒక విషయం చెప్పాలి, నేను ఎందుకు పరిగణలోకి తీసుకోలేకపోయాం, నీ సేవలు మేము వేరే విధంగా వినియోగించుకుంటామో లేదంటే నీకు సేవలు అవసరం లేదన్న విషయాన్ని నాకు కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంది. కమ్యూనికేట్ చేయటం మానేసి 20 సంవత్సరాలు కష్టపడిన వ్యక్తిని ఊరికే తీసి పారేసినట్టు పార్టీ నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి నన్ను ఇబ్బంది పెట్టింది. దాంతో నాకు చాలా బాధ అనేది కలిగింది. ఈరోజు రాంబాబు ఎమ్మెల్యే నా ఆఫీస్కి వచ్చి మద్దతు కోరటానికి వచ్చాడు. నేను అదే టైంలో నా ఆఫీస్లో శివస్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవలు చేస్తాను కాబట్టి అందులో పేషెంట్ ఎవరు ఉంటే ఆ పేషెంట్ తోటి నేను వైద్యం గురించి మాట్లాడుతున్నాను. అదే టైంలో వచ్చి కూర్చోమని చెప్పి సూచించాను, కూర్చున్నాను. అతను ఈ 2 సంవత్సరాల నుంచి నన్ను దారుణంగా అవమానపరిచి నా పేరు ఉచ్చరించే వాళ్ళని, నన్ను కలిసిన వాళ్ళని అందరినీ కూడా బెదిరించి ఎదిరించి నన్ను పూర్తిగా డిలీట్ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తికి ఈరోజు నా మద్దతు కావాలని చెప్పి కోరి రావటం అన్నది అది సరైన పద్ధతి కాదు. 2 రోజులు మట్టి నేను కుటుంబం, నా తమ్ముడు, నాకు అన్న అన్నట్టు 2 రోజులు మట్టి మాట్లాడుతున్నాడు. నిన్న ఏదైతే రేపొద్దుట చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది తాడేపల్లిగూడెంలో, ఆత్మీయ మీటింగ్కి కనీసం నన్ను ఆహ్వానించలేదు. నిన్న టీడీపీ జనసేన కలిపి ఉమ్మడిగా నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి నన్ను కనీసం ఆహ్వానించలేదు. పైపెచ్చు ఆ మీటింగ్లో కొంతమంది కార్యకర్తలు శివగారిని కలుపుకుని వెళ్ళాలని చెప్పి కోరారు. శివగారి పేరు ఎందుకు ఉచ్చరిస్తున్నారని చెప్పి వాళ్ళందరినీ వార్నింగ్ చేశాడు. నా పేరు ఉచ్చరించే వాళ్ళని వార్నింగ్ చేసిన వ్యక్తికి ఈరోజు నేను మద్దతు కావాలా? ఇదంతా జనాల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నాడు. అతను పూర్తిగా డబ్బు అహంకారంతో ఉన్నాడు. ఇది ఖచ్చితంగా నేను ఖండిస్తున్నాను. అతనికి నేను మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు. ఉండి నియోజకవర్గంలో ప్రజల అభిష్టం మేరకు నేను నడుచుకుంటాను. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉంటాను. థ్యాంక్ యూ.